హాయ్ హలో మై డియర్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చేశాను. చాలామంది చూసుంటారనుకుంటున్నాను, కానీ ఎక్కువ మంది చూడటం లేదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరూ చూస్తారని నేను కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్. ఇవన్నీ కూడా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇవాళ ఎపిసోడ్లో మనకి ఏం జరిగిందంటే అండి, అగ్ని పరీక్ష 2కి రణరంగం అంతా సిద్ధమైపోయింది ఇవాళ. అందులో మనకి 18 మంది మెంబర్స్ అందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారండి. వెయిటింగ్లో ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎక్కువగా 3 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా మనకి 12 మంది కావాలండి. ఎందుకంటే 15 మంది మన అగ్ని పరీక్ష 2లో చూస్తాం. కాబట్టి 15 మంది కోసం మళ్ళీ ఈరోజు మనకి ఏం చేశారంటే టాస్కులు పెట్టడం జరిగిందండి. అయితే ఈ 18 మంది కాంపిటీటర్స్ మనకి ఎదురుగుండా ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. కానీ మనకు కావాల్సింది అగ్ని పరీక్ష 2కి వెళ్ళవలసిన వాళ్ళు 15 మందే. ఈ 18 మందిలో మనకి ఇంక్లూడింగ్ 3 మెంబర్స్తో కలిపి మనకి ఇంకా 12 మందిని తీసుకోవాలండి. అదే జరుగుతుంది ఇవాళ. అగ్ని పరీక్ష 2లో జరిగింది ఇవాళ. అయితే ఈరోజు ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే వెజిటబుల్స్ చెత్త వేసారండి. ఒక బౌల్ లాంటి దాంట్లో వేసే వెజిటబుల్ చెత్తని వెయ్యాలి. వేస్తే వాళ్ళు ఆ స్మెల్ అది భరించాలన్నమాట. ఆ వెజిటబుల్ చెత్త 7 రోజులు కొలబెట్టారు. ఆ కొలబెట్టిన చెత్తను తీసుకొచ్చి ఎవరైతే ఇప్పుడు టాస్క్లో పాల్గొంటారో వాళ్ళ మీద వేస్తారనమాట అండి. ఆ ఆట ఆడించారు. ఆ ఆట ఎవరెవరు ఆడారంటే శాలిని అండ్ అమన్, వీళ్ళిద్దరూ ఆడారండి. వీళ్ళిద్దరూ ఆడితే వీళ్ళ మీదకి మనకి ఆ చెత్త ఎవరేసారంటే మిథిలేష్ అండ్ చరణ్ గారు చెత్త వేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ వేశారు. మిథిలేష్ అండ్ చరణ్ గారు ఆల్రెడీ అగ్ని పరీక్ష 2కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఆ చెత్తని వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్మెల్ చూడాలి, వాళ్ళు ఎంతసేపు ఉండగలరు, ఆ చెత్త స్మెల్ చూసి ఎంతసేపు ఉండగలరు అనేది మనకి ఇక్కడ కాంపిటీషన్ అండి. ఆ తర్వాత ఏం చేశారంటే దాని క్రింద కొన్ని బంగాళాదుంపలు పెట్టారు. ఆ బంగాళాదుంపల్లో ఏంటంటే కీస్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టుంది, అక్కడ ఆ పెట్టిన వాళ్ళు ఓపెన్ చేయాలండి. అది అక్కడ టాస్క్ పెట్టారనమాట అండి. ఈ టాస్క్లో మనకి ఇద్దరు బాగానే ఆడారు, కానీ ఫస్ట్ మనకి టైం ప్రకారం ఇన్ టైంలో చేసింది ఎవరంటే మనకి తక్కువ టైంలో చేసింది శాలిని గారు చేశారు. అమన్ గారు చేయలేకపోయారు. కాబట్టి అమన్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఈ ఫస్ట్ టాస్క్లో ఎలిమినేట్ అయిపోయారు. అంటే శాలిని గారు ఆవిడ అగ్ని పరీక్ష 2కి వెళ్ళడానికి ఆవిడ సెలెక్ట్ అయిపోయారు. మన అమన్ గారేమో ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకో టాస్క్ పెట్టారండి. ఇంకో టాస్క్ చాలామంది వచ్చారు, చాలామంది చెప్తామని వచ్చారు. ఏంటంటే బ్రేకప్ అయిపోయినటువంటి లవర్కి ఫోన్ చేసి, బ్రేకప్ అయిపోయిన లవర్కి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు ఒక దాన్ని రిక్వెస్టింగ్ మేనర్లో, నేను నా తప్పు అయిపోయింది, మళ్ళీ నేను నీతోటి మింగిల్ అవుతాను, నన్ను క్షమించి, నా తప్పుని క్షమించి మళ్ళీ నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు అని వాళ్ళు మాట్లాడాలి. అలా మాట్లాడితే, అలా బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వచ్చి ఆ మాటలు చెప్పి వాళ్ళు కన్విన్సింగ్లో మాట్లాడి, అంటే లవర్ని మళ్ళీ ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడుకోవాలి, రిక్వెస్టింగ్లో మాట్లాడుకోవాలి. అది ఎవరు చేస్తే ఆ టాస్క్ ఎవరు ఫుల్ఫిల్గా చేస్తే వాళ్ళు గెలిచినట్టు ఈ టాస్క్లో. ఇందులో కూడా చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏంటి, రోహిత్ రెడ్డి వచ్చాడు, డేర్గా వచ్చాడు. అతను స్టెప్ తీసుకున్నాడు, కానీ అతనికి సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఫోన్ అసలు తీయలేదన్నమాట. కాబట్టి అతను ఈ పోటీలోంచి నిష్క్రమించారనమాట. తర్వాత అలాగే ఇద్దరు వచ్చారు. ఇంకా తర్వాత వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. తర్వాత ఒక మన సృష్టి అనే అమ్మాయి మాత్రం ఫోన్లో మాట్లాడింది. ఆ అమ్మాయి ఈ టాస్క్లో గెలిచి అగ్ని పరీక్ష 2కి వెళ్ళడం జరిగిందండి. ఇది సెకండ్ టాస్క్. ఫస్ట్ టాస్క్ ఏమో వెజిటబుల్స్ వేస్టేజ్ వేసారు. ఆ వేస్టేజ్ వాళ్ళు స్మెల్ భరించాలి, వాళ్ళు ఎంతసేపు ఉండగలిగితే అది. ఆ తర్వాత బంగాళాదుంపల నుంచి మనకి వాళ్ళు నంబర్స్ తీసి ఆ కీస్ ఓపెన్ చేసి పెట్టి తెరవాలి.
అదొక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో శాలిని గెలిచారు. ఈ టాస్క్లో సృష్టి గారు గెలిచారనమాట. ఆవిడ బాగా మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు. చాలా కన్విన్సింగ్ మేనర్లో మాట్లాడారు. లక్కీలీ ఏంటంటే ఆవిడకి ఫోన్ తీశారు. అవతల వ్యక్తి ఫోన్ చేయగానే బ్రేకప్ అయినటువంటి వ్యక్తి ఫోన్ తీశారు. అందువల్ల ఈవిడ కాన్వర్జేషన్ జరిగింది. దెన్ షీ సెలెక్టెడ్ టు అగ్ని పరీక్ష 2. అండ్ నెక్స్ట్ థర్డ్ కాంపిటీషన్ ఏం పెట్టారంటే పచ్చబుట్ట వేసుకోవడం. ఈ పచ్చబుట్ట వేసుకోవడానికి అందరూ ముందుకు వచ్చేసారండి. నేను వేసుకుంటానంటే నేను వేసుకుంటాను, నేను వేసుకుంటాను, నేను వేసుకుంటానని అందరూ వచ్చేసారు. కానీ పచ్చబుట్ట ఏం వేసుకోవాలో ఏంటో అంతా మన జడ్జెస్ చెప్పారు. నవదీప్ గారు, బిందు మాధవ్ గారు అండ్ అభిజిత్ గారు ముగ్గురు కూడా చెప్పారు. శ్రీముఖి గారు అసలు పచ్చబొట్టు వేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా పనికిరానని మనకి ఇప్పుడు వచ్చింది రూలు. కాబట్టి అది కూడా అన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం పనికిరాం కదా ఈ పచ్చబొట్లు వేసుకుంటే. మరి మీరు అందరూ వచ్చేసారనేసి ఆ జడ్జెస్ కూడా అడిగారు. కానీ వాళ్ళందరూ కూడా విల్లింగ్ చూపించారు పచ్చబొట్టు వేసుకోవడానికి. అయితే పచ్చబొట్టు ఏం వేసుకోవాలి, ఏంటి, ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోవాలని కాదు, ఏంటి ఆ ఓడింగ్స్ ఏంటి, ఆ ఓడింగ్స్ ఏమి రాస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఓడింగ్స్ ఏంటి, ఆ సెంటెన్స్ ఏంటి, ఆ సెంటెన్స్ ఏమి రాసుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఫస్ట్ ఏం చేశారు మన జడ్జెస్, ఫోర్ హెడ్ మీద వేసుకోవాలనేసి అందరికీ చెప్పారు. బట్ ఆ కాంపిటీటర్స్ అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి అందరూ కూడా వేసుకోవడానికి రెడీ అయిపోయి వచ్చేసారండి. అంటే బిగ్ బాస్ వెళ్ళాలని అంత క్రేజ్గా ఉన్నారని ప్రతి వ్యక్తి కూడా. అందుకని వచ్చేసారు. వచ్చేస్తే ఏమైంది, ఇక్కడ ఫోర్ హెడ్ తర్వాత ఏం చేశారంటే మార్చి 4 ఆర్మ్ దగ్గర వేసుకోవాలి మీరు పచ్చబొట్టు, ఇంకెక్కడా కాదు. అది వాళ్ళు ఏ రాయించుకోవాలో కూడా వాళ్ళు చెప్పారు. చెప్తే అదేం రాయించుకున్నారంటే తూ నా జీవితం అని రాసుకోవాలి. ఆ తర్వాత కాకపోతే ఇంకొకటి ఏంటి సెకండ్ ఆప్షన్ ఐఎమ్ఏ లూజర్ తూ నా బతుకు అని 2 ఇచ్చారు వాళ్ళు సెంటెన్సులు. అవి రాసుకోవాలన్నమాట అండి. అవి వాళ్ళ చేతుల మీద 4 ఆర్మ్స్ మీద రాసుకోవాలి. దీనికి కూడా చాలామంది వచ్చారు, అందరూ రెడీ అయిపోయారు. కొంతమంది ఐఎమ్ఏ లూజర్ అని రాయించుకోవడానికి ఇష్టం లేని వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ కూడా చిన్న టాస్కులు పెట్టారు. టాస్కుల్లో కూడా ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి మళ్ళీ వేరే విధంగా వాళ్ళని తీసుకొని బెల్ మోగించడం, ఎవరైతే ముందు బెల్ మోగిస్తారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. అలా జరగడంలో మనకు ఎవరు వచ్చారు, కృష్ణ గారు వచ్చి అతను ఏం చేశారు, తూ నా బతుకు అని ఆయన పచ్చబొట్లు వేసే ఆయన వచ్చారు. 4 ఆర్మ్ మీద రాయించుకున్నారు. ఆయనకి నా జీవితంలో ఇక్కడ సెలెక్ట్ అయ్యి నేను ఇలాగ బిగ్ బాస్ వెళ్ళడమే నా గోల్, కాబట్టి పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు అనేసి ఆయన వచ్చారు. ఆయన కూడా సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ కంప్లీట్ చేసి ఆయన కూడా అగ్ని పరీక్ష 2కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మనకి థర్డ్ క్యాండిడేట్ అనమాట. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు వచ్చారు, మనకి శాలిని గారు వచ్చారు. సెకండ్ క్యాండిడేట్ సృష్టి గారు వచ్చారు. థర్డ్ క్యాండిడేట్ కృష్ణ గారు వచ్చారు. సక్సెస్ఫుల్గా ఈ టాస్క్ని కూడా కంప్లీట్ చేశారు. మన జడ్జెస్ కంప్లీట్ చేశారు. అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు కూడా ఆడారు. అండ్ నెక్స్ట్ డేర్ ఆర్ డై. ఇవాళ ఆట ఏంటి అసలు, డేర్ ఆర్ డై. మనం ధైర్యం చూపించాలి. ధైర్యం చూపించడమే ఇందులో అసలు ముఖ్య లక్షణం ఏంటి, బిగ్ బాస్కి ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఆడాలి, వాళ్ళు మెంటల్ ఎబిలిటీ చూపించుకోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ చూపించుకోవాలి. ఇవన్నీ చూపించుకుంటేనే బిగ్ బాస్లో మనం ఉండడం అనేది జరుగుతుంది. కైండ్నెస్ ఉండాలి, అలాగే కిచెన్ వర్క్స్ రావాలి, అలాగే బాత్రూమ్ వర్క్స్ రావాలి, ఫ్లోర్ క్లీనింగ్ రావాలి. ఎవ్రీథింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. వచ్చిన వాళ్ళు రాకపోయినా అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకుంటున్నారులేండి. చపాతీలు ఏ క్లాస్గా చేస్తున్నారు, కూరలు ఏ క్లాస్గా చేసుకుంటున్నారు, శుభ్రంగా వండుకొని తింటున్నారు. కాబట్టి ఈ పనులన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తే ఏం పెద్ద విద్యలు కాదు, కానీ మన టాలెంట్ చూపించుకోవడమే పెద్ద టాస్క్. కాబట్టి నెక్స్ట్ మనకి డేర్ ఆర్ డైలో మనకి ఇంకొకరు ఎవరు వచ్చారంటే
ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడ గర్ల్స్కి, ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట దిస్ టాస్క్. ఈ టాస్క్ అంతా కూడా గర్ల్స్కే పెట్టారు. మొత్తం గర్ల్స్ అందరూ వచ్చేసారండి, మిగిలిన గర్ల్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే హెయిర్ కట్ చేయించుకోవాలి. హెయిర్ కట్ అనగానే లాంగ్ హెయిర్ ఉన్నది, అందరూ చాలామందికి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. కాకపోతే హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎవరికైనా బాధే కదండి. పొడవుగా ఉన్న జుట్టుని లాస్ చేసుకోవాలంటే ఎవరికైనా బాధే. సో అయినా కూడా చాలామంది వచ్చేసారు. కానీ బిగ్ బాస్ ముఖ్యం కదా ఇక్కడ, కాబట్టి అందరూ వచ్చేసారు. అయితే మనకి ఇక్కడ రాజకుమారి గారు, మిథిలేష్ రెడ్డి అండ్ చరణ్ గారు ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కదా. రాజకుమారి గారు డైలాగ్ వేశారండి, నేనైతే గుండు గీయించుకోమన్నా గీయించేసుకుంటాను నేను, నాకు బిగ్ బాస్ అంత ముఖ్యం అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. అందరూ కూడా ఆవిడ స్పోర్టివ్నెస్కి కాస్త అభినందించారు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే గాయత్రి గారు ఆవిడ ఆల్రెడీ టాస్క్లో కొంచెం ఓడిపోయారు. అందుకనేసి ఆవిడ మళ్ళీ రావడానికి లేదనేసి చెప్పేశారు శ్రీముఖి గారు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ టాస్క్లో పాల్గొన్నారు కాబట్టి ఈ టాస్క్లో ఆవిడని మైనస్ చేశారు. అయితే జుట్టు కట్ చేసుకోవడం టాస్క్ అనమాట. ఇప్పుడు జుట్టు కట్ చేసుకోవడం టాస్క్. ఇంకా మిగిలేరు కొంతమంది, ముగ్గురు అలాగా మిగిలేరు. వాళ్ళని మళ్ళీ వాళ్ళ ముగ్గురులోని మనకి బెల్ ఎవరైతే ముందు తీస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఫర్ దిస్ టాస్క్. అండ్ జడ్జెస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ టాస్క్ పెట్టడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచారనుకుంటున్నారు మీరు మీ ఉద్దేశంలో? ఎవరు గెలుచుంటారు అనుకుంటున్నారు ఈ ఆటలోని? బాగి వచ్చిందండి. బాగి షీఈ్ రెడీ టు కట్ హెర్ హెయిర్. ఆవిడ అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆవిడే ముందు ముగ్గురు పరిగెట్టి వెళ్తే బెల్ ఆవిడ తీశారు. ఆ బెల్ ఆవిడ తీయడం వల్ల ఆవిడకి వచ్చింది ఛాన్స్. అయితే మన నవదీప్ గారు ఏం చేశారంటే హెయిర్ కట్స్ చాలా రకరకాల స్టైలిష్ అన్ని స్విట్జర్లాండ్వి, తర్వాత కొన్ని కంట్రీస్ వాళ్ళ హెయిర్ కట్స్ చూపించారు. ఆ హెయిర్ కట్స్లో ఆయనకి నచ్చిన హెయిర్ కట్ ఒకటి చూపించారు. ఆ హెయిర్ కట్ చేసుకోమన్నారు బాగి వెంటనే ఓకే అందనమాట. అమ్మాయి ఓకే అనేసరికి చక్కగా ఆవిడ హెయిర్ కట్ చేశారు. చాలా బ్యూటీగా అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే హెయిర్ ఉన్నప్పటికన్నా హెయిర్ స్టైలిష్గా చేసిన తర్వాత బాగున్నారు ఆవిడ. స్టైలిష్ చాలా బాగా చేసాడు ఆయన. ఆయనకి కూడా ఒక ఛాన్స్ వచ్చింది ఈ రకంగా అందరికీ చూపించడానికి తన యొక్క టాలెంట్. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి మనకి అందరికీ ఆయన కనిపించారు. ఇంత బాగా స్టైలిష్గా ఆయన కట్ చేయగలరు హెయిర్ని అని ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే బాగా ఆఖరికి ఈ టాస్క్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఈవిడ విన్ అయ్యారు ఈ టాస్క్లో. కాబట్టి ఈవిడ అగ్ని పరీక్ష 2కు కూడా ఈవిడ సెలెక్ట్ అయ్యారు. సో షీ వాజ్ ద 4th క్యాండిడేట్. అండ్ నవదీప్ గారు చాలా చాలా బాగున్నావు, ఇప్పుడే బాగున్నావు నువ్వు అనేసి ఆయన కొంచెం పొగిడారు. ఆయన సరదాగా మాట్లాడుతున్నారులేండి. ప్రతి కంటెస్ట్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరితోనూ కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు ఆయన నవదీప్ గారు. అయితే ఇప్పుడు మనకి ఇంకోటి చేశారండి, ఫేట్ని ఎంతమంది నమ్ముతారు, ఫేట్ని ఎంతమంది నమ్ముతారు అనేసి అదొక క్వశ్చనింగ్ చేశారు నవదీప్ గారు. ఫేట్ని అందరూ నమ్ముతామండి. మన తలరాత ఎలా ఉందో ఏంటో అనే విషయంలో ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా కుతూహలంగా ఉంటుంది. ఫేట్ తెలుసుకోవాలని మన ఫేట్ అంటే ఏంటంటే మన తలరాత ఎలా ఉందో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఇక్కడ కూడా కార్డ్స్ ఇచ్చారు. కార్డ్స్ ఇచ్చి ఇక్కడ మనకు ఎవరు వచ్చారంటే వెంకటేష్ గారు, హేమంత్ గారు ఇద్దరు వచ్చారు. వెంకటేష్ గారు, హేమంత్ గారు వస్తే కార్డ్స్ తీసుకోమన్నారు. ఆ కార్డ్స్ తీసుకున్నారు. పింక్ కార్డు ఒకటి, ఎల్లో కార్డు అనుకుంటా, ఎల్లో కార్డు తీసుకున్నారు. అయితే ఇందులో కూడా ఏం జరిగిందంటే ఎగ్జిట్ అయ్యే కార్డు ఒకటి, తర్వాత అక్కడ అగ్ని పరీక్షలో బిగ్ బాస్లో అదే అగ్ని పరీక్ష కాంపిటీషన్లో ఉండేవాళ్ళు ఎవరు అనేది వచ్చింది. వస్తే ఇద్దరికి ఎగ్జిట్ అనే వచ్చింది ఫస్ట్. కానీ మళ్ళీ తర్వాత లాస్ట్కి ఏమైందంటే
మట్పిట్లో మట్పిట్లో ఆట పెట్టారు ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది ఫస్ట్. ఎగ్జిట్ అనేసరికి మళ్ళీ అక్కడ మళ్ళీ ప్లే పెట్టారు మళ్ళీ. ఏంటంటే మట్పిట్లో అక్కడ మట్టిలో దిగి వాళ్ళు ఏం చేయాలంటే గ్రీన్ కార్డ్ తీయమన్నారు. గ్రీన్ కార్డ్ తీయమంటే అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ ట్రై చేశారు. ఆ మట్పిట్లోని ఆ గ్రీన్ కార్డ్ తీయడానికి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఎవరికి వచ్చింది? హేమంత్కి వచ్చింది. వెంకటేష్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ హేమంత్కి ఏమన్నారంటే రేపు మళ్ళీ ఇంకొక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్లో కూడా నువ్వు విజయం సాధించాలి, అప్పుడే నువ్వు అగ్ని పరీక్ష 2కి వెళ్తావనేసి ఆ అబ్బాయికి చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ఎపిసోడ్ సారాంశం అయితే ఇదండి. అయితే ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. టాస్కులు కూడా బాగానే ఉన్నాయి, మరీ క్లిష్టతరమైనటువంటి టాస్కులు ఏమీ లేవు, బాగానే ఆడారు. అయితే అక్కడ స్పోర్టివ్గా ఆడారు, చాలా అందరూ స్పోర్టివ్గానే ఆడారు. ఆ శాలిని అయితేనేమి, బాగి అయితేనేమి, బాగి అంటే ఆట కాదనుకోండి, కానీ డేరింగ్గా అమ్మాయి వచ్చి తన హెయిర్ని ఇచ్చేసింది కాబట్టి ఒక రకంగా చాలా డేర్ చేసింది బాగి. షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ క్లెవర్ అమ్మాయి కాబట్టి. సో ఈరోజు ఇలా జరిగిందండి. కాబట్టి ఈరోజు ఎపిసోడు నాకైతే బాగానే నచ్చింది. జడ్జెస్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. అభిజిత్ అయితేనే, బిందు మాధవ్ గారు అయితే, నవదీప్ గారు అయితే, వీళ్ళందరూ కూడా చాలా జోవియల్గా ఉన్నారు. కంటెస్టెంట్స్తో కూడా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఎవరిని కూడా హర్ట్ చేయకుండా చాలా బాగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ మాత్రం నాకు నచ్చిందండి. రేపు ఎపిసోడ్లో మరి ఎంతమంది మళ్ళీ సెలెక్ట్ అవుతారో, మిగిలిన వాళ్ళలో ఎంతమంది రేపు ఫైనల్ అయి ఉంటుంది బహుశా. ఇంకా మనకి టాస్కులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ రోజుతో కలిపి మనకి ఎంతమంది ఇవాళ 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 4 మెంబర్స్ ప్లస్ ఆల్రెడీ డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2కి వెళ్ళిన వాళ్ళు 3, 4 + 3 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. ఇంకా మనకి ఎంతమంది కావాలి? ఇంకా 8 మెంబర్స్ కావాలి. బికాస్ మనం 15 మెంబర్స్నే అగ్ని పరీక్ష 2కి పంపిస్తున్నాం కాబట్టి ఇంకా మనకి 8 మంది వస్తే ఇట్స్ ఓకే. కాబట్టి రేపు మళ్ళీ ఎలా ఉంటుందో, ఎంత యాంగ్జైటీగా ఉంటుందో, శ్రీముఖి గారు, అభిజిత్, తర్వాత నవదీప్ గారు అండ్ బిందు మాధవ్ గారు ఎలా చేస్తారో, రేపు ఎలా మరి జరుగుతుందో మనం చూడాలి. రేపు వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఈరోజు నా యొక్క ఎపిసోడు, నా అనాలిసిస్ నచ్చిందని అనుకుంటున్నానండి నేను అందరికీ కూడా. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.